హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి బ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి రేపు 6 తారీఖు మా ఆయన బర్త్డే అండి. నేను నైట్ కేక్ కట్ చేపిద్దామనేసి ఇంట్లోనే కేక్ చేస్తున్నా. ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను, ఫ్రెష్ ఆయిల్. ఇంట్లో మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను, అదే తీసుకున్నాను. ఒక కప్పు ఆయిల్ తీసుకున్నా, ఒక కప్పు పెరుగు తీసుకున్నా, ఒక కప్పు పంచదార తీసుకున్నా, సగంలో సగము నిమ్మకాయ తీసుకున్నా, హాఫ్ స్పూన్ ఒక వెనిలా ఎసెన్స్ ఉంది కానీ దాంతో హాఫ్ మూత వెనిలా ఎసెన్స్ వేసి ఇది మొత్తం బాగా మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పట్టుకొని ఎసెన్స్ ఫ్లేవర్ కోసం అంట మా పిల్లలు వేయమన్నారు. ఫ్లేవర్ కోసం బాగా మిక్స్ చేసి అది చేసినంతకన్నా ముందే కుక్కర్ పెట్టుకోవాలి. 15 నిమిషాల ముందే కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో స్టాండ్ పెట్టుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్ పెట్టేసి ఆల్రెడీ కొంచెం మనం వేడి చేస్తే అది మనం ఈ కేక్ మిక్స్ చేసుకున్నంత వరకు మనకు మంచిగా హీట్ అయిపోతుంది కుక్కర్. అందుకనేసి అది పెట్టుకున్నాను. ఇంకొక బౌల్లో మైదా పిండి తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి జల్లెడ తీసుకుని జల్లెడలో వేసుకొని తీసుకోవాలి. ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనేసి. చాలా ఇంపార్టెంట్ ఇదైతే. జల్లెడలో ఒక బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ సోడా, ఇంట్లో సోడా అండి, హాఫ్ స్పూన్ అది వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. చిటికెడు సాల్ట్ తీసుకున్నాను. అన్నీ 3 దీంట్లో వేసుకున్నాక మంచిగా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత తీసుకోవాలి. సాల్ట్ అయితే చిటికెడు వేసుకున్నాను నేను. చిటికెడు వేసుకుని అన్ని మా పిల్లలు తొందరగా కావాలి మమ్మీ చేసుకుందాం అన్నందుకు తొందరగా వేసిన. కరెంట్ లేదు, కరెంటు పోయింది. బయట ఫుల్ వర్షం, గాలి దుమారం మెరుస్తుంది. అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ జల్లెడ పెట్టినాక ఇంతకుముందు మనం గ్రైండర్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండర్ది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మన దగ్గర ఏది ఉంటుంది, నేనైతే టీ స్పూన్తోనే కలుపుతున్నాను. మిక్సింగ్ పౌడర్ వేసుకుంటా ఆ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసుకుంటే నేను బాగా కలుపుకుంటూ వేసుకున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా మనం చాలా మంచిగా నెమ్మదిగా కలుపుకుంటే ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అవుతుంది. మీ దగ్గర ఇంకేదైనా ఉంటే కూడా మీరు కలుపుకోవచ్చు. లైట్గా ఆల్రెడీ నేను పాలు కాచి చల్లార్చిన పాలు ఒక 4-5 స్పూన్లు వేసుకుందాం అనేసి తీసుకున్నా. నాకు టీ గ్లాస్కి హాఫ్ గ్లాస్ పట్టినాయి, ఎక్కువేం పట్టలే. మనకు ఆల్రెడీ పిండి కలుపుతుంటే తెలుస్తుంటుంది ఎన్ని పాలు పడితే ఎన్ని లేదనేసి. మనకు కొంచెం అంత గట్టిగా ఉండదు, అంత లూజ్గా ఉండదు, మీడియం ఉంటే చాలు. మనకు క్రీమ్ లాగా వచ్చేస్తే సరిపోతుంది. అందుకని నాకు కొంచెం థిక్గా అనిపిస్తుంది, అందుకని ఇంకొన్ని వేసేసి మొత్తం బాగా మళ్ళీ మిక్స్ చేసుకున్నా. అన్ని కరెంట్ లేదు అసలు. తొందరలో చెయ్యాలి మమ్మ, నువ్వు చెయ్యాలంటే అకస్మాత్తుగా తొందరగా వచ్చి చేసినాను. ఏం వేస్తలేనో కూడా నాకు అర్థమవుతలేదు. వేస్తూనే ఉన్నా. కొంచెం నీట్గా లేకపోతే ఏమనుకోకండి, కంగారులా చేస్తూనే ఉన్నా. కరెంట్ పోతుంది. ఇది జనరేటర్ మాది బల్బు ఉంది, ఎలక్ట్రానిక్ బల్బు. ఆల్రెడీ ఒక పాలగిన్నె తీసుకున్నాను నేను. దగ్గర మేకింగ్ది కేక్ బౌల్ లేదు. ఒక పాలగిన్నె, మందంపాటు పాలగిన్నె తీసుకున్నా. అందులో మొత్తం నెయ్యి రాసుకొని మైదా పిండిని అందులో వేసుకొని బాగా పొడి అంతా దానికి పట్టుకుని లాగిన దాన్ని అది మొత్తం గిన్నెకంతా మైదా పిండి పట్టేలాగా వేసుకొని మళ్ళీ గిన్నెని పక్కన పెట్టుకొని అందులో మొత్తం మళ్ళీ ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లో వేసుకోవాలి. పిండి అంతా ఇట్లా పట్టించి పెడితే ఈ పిండి మనం కలుపుకున్న పిండిని మొత్తం అందులో వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి క్రీమ్ అనేది. మా పిల్లలు ఆల్రెడీ టేస్ట్ కూడా చేసిండు, తీపి కూడా సరిపోయింది అన్నారు. స్వీట్నెస్ బాగుంది మమ్మీ, సరిపోయింది అన్నారు. బాగా వేసుకున్నాక బబుల్స్ లాగా లోపల ఉండకుండా మొత్తం నేను బాగా మేక్ చేసుకున్నా. ఇవన్నీ గార్నిష్ కోసం అని వేస్తున్నా. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా పిల్లలు తెచ్చిండు ఏమని టూటీ ఫ్రూటీ లాంటివి తెచ్చి వేసిండ్రు. మమ్మీ గార్నిష్కి బాగుంటుంది అని అంటే వేస్తున్నా పిల్లల కోసం అనేసి. రేపు ఈ కేక్ గిన్నె సక్సెస్ అయ్యి మంచిగా వస్తే రేపు చాక్లెట్ కేక్ చేద్దాం మమ్మీ డాడీకి ఈవినింగ్ కట్ చేయనీకి అన్నారు. ఇది ఓన్లీ నైట్కి ఇప్పుడు 12 o'clock కట్ చేయనీకని చేసిన వాళ్ళ కోసం అనేసి. ఇంకా బయట తెప్పించుకోండి, అది నాకు ఓపిక లేదు నాన్న చేయనంటే, చేయి మమ్మీ ప్లీజ్, చాలా రోజులు నువ్వు కేక్ చేయక, లాక్డౌన్లో మస్తు కేకులు వేసుకుని ఇప్పుడు చేసుకోక చాలా రోజులు అంటే అందుకనే చేస్తున్నా చూద్దాం అనేసి. ఆల్రెడీ కుక్కర్ హీట్ అయింది, దాని స్టాండ్ పెట్టుకొని అందులోనే పెట్టుకున్నాను. అందులో పెట్టేసుకొని గిన్నె దానికి టచ్ కాకుండా
మనకు పైన విజిల్ ఉంటుంది కదా, ఆ విజిల్ లేకుండా దాన్ని మూత పెట్టుకోవాలన్నమాట. విజిల్ లేకుండా పెట్టుకుంటేనే మనకు బాగా అది అవుతుంది. ఆల్రెడీ ఒకసారి 10 మినిట్స్ అయినాక పెట్టి చూస్తున్నా, అవ్వలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అనేసి మళ్ళీ ఒక 15-20 నిమిషాలు వెనక్కి వస్తే కరెక్ట్ నాకు 35 నిమిషాలు పట్టింది కేక్ రెడీ కావడానికి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, అసలు స్పూన్కి అసలు ఏది తాగలేకుండా మంచిగా వచ్చింది. పర్ఫెక్ట్గా ఉడికింది, మంచిగా అది అనిపించింది. సరేలే ఉండండి ఇంకా కాసేపు అనేసి అట్లా పెట్టి చల్లారిన తర్వాత తీసినాను బయటికి. తీసి మా పిల్లలందరూ చూస్తే మొత్తం మేకింగ్ అయిపోయింది, మంచిగా అయింది. సైడ్స్ అన్నీ మంచి జాగ్రత్తగా అనుకున్నాను, బయటికి వస్తుందా రాదా చూద్దాం అనేసి. చాలా రోజులైంది అసలు చేసి, నేను మర్చిపోయినట్టు అయింది నాకు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ట్రై చేసి వస్తుంది. లాక్డౌన్ కన్నా ముందే చేసినాను, మా ఆడపడుచు మ్యారేజ్ డేకి ఒకసారి చేసినాను. ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే పర్లేదు. మమ్మీ ఇంకా రేపు చాక్లెట్ కేక్ కూడా చేద్దాం మమ్మీ అన్నారు. రేపు చాక్లెట్ కేక్ కూడా చేసి పెడతాను. ఇదైతే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో టర్న్ చేస్తున్నాను, తీసినప్పుడు వచ్చేసింది. దీంట్లో ఆల్రెడీ టర్న్ చేస్తున్నా, టర్న్ చేసినా కూడా కింద కూడా ఎక్కువ ఏం మాడలేదు, మంచిగానే వచ్చింది. చూసి అట్లా నల్లగా అనిపిస్తుంది కానీ గిన్నె కొంచెం ఇంకా నేను నెయ్యి రాయాల్సింది రాయలేదు, అందుకనే కొంచెం బెటర్, పర్లేదు. మా వాళ్ళకి అట్లా మాడితేనే కొంచెం ఇష్టం, కలర్ కూడా బాగా వస్తుంది అనేసి. కరెక్ట్ నేను ఎంత కావాలనుకున్నానికి వచ్చిన స్పంజ్ అంటే స్పంజ్ కేక్ లాగా అయింది. మా ఆయన కట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను ఇంకా ఎంత స్పంజ్ లాగా వచ్చిందో. ఆయనకు తెలియకుండా పెడదామని పెట్టిన. మా వాళ్ళు నేను ఏడ కూర్చుంటే